అయా మమ్మల్ని 22 మందిని చెప్పారు, చంపినటువంటి ఏ కేసులో కూడా మీరు మాట్లాడాల, పరామర్శించరా, కనీసం మా మాదిగ హోంమంత్రిని కూడా మా కుటుంబాల దగ్గరికి పంపించరా. అలాగే మా మాదిగ ఎమ్మెల్యేలు కానీ మా మాల ఎమ్మెల్యేలు కానీ ఏ ఒక్కరు కూడా మమ్మల్ని చంపితే మా చంపబడినటువంటి కుటుంబాలని వాళ్ళ ఇళ్ళ దగ్గరికి కూడా పరామర్శించినటువంటి నీతి ఉన్నటువంటి మా జాతి బిడ్డల్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని పట్టుకొని ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ద్వారా ఈ రోజు 29 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నటువంటి మీరు మా బిడ్డను చంపితే మాట్లాడకపోవడం, ఇదే ప్రభుత్వం చంద్రబాబు గారి గెలుపు కోసం, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం పసుపు జెండాలు సైతం మాదిగల గుండెల్లో పెట్టుకొని గెలిపించినటువంటి ఎంఆర్పిఎస్ సంఘాలు, అనేక మంది మాదిగలు, అనేక మంది మాల సంఘాలు కూడా చంద్రబాబు గారి గెలుపు కోసం పనిచేస్తే ఈ 2 సంవత్సరాల మీ పాలనలో 22 మంది పొట్టలు పెట్టుకుంటే కనీసం స్పందించినటువంటి ముఖ్యమంత్రి గారు మీరు చూపించినటువంటి వివక్షత, హత్యల్లో కూడా మా మీద వివక్షతే. కాపు కుర్రాడు గావే సాయికృష్ణ హత్య గావించబడడం, తన యొక్క శవాన్ని కూడా మాయం చేయడం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ కుటుంబాన్ని కూడా ఇంటికి పిలిచి పరామర్శించినటువంటి మా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని గెలిపించి మీకోసం పనిచేసి నిరంతరం మిమ్మల్ని గెలిపించడానికి పనిచేసినటువంటి పేరుపోగి వెంకటేశ్వరరావు గారి యొక్క కొడుకు కూడా అదే సీఐ నాగరాజు వల్ల మరణిస్తే మీ కంటికి కనపడలేదా? మీ కంటికి ఎందుకు కనపడలేదని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 80-90 లక్షల మందికి పైగా ఉన్నటువంటి నా దళిత సమాజం మొత్తం మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. మా మాదిగ బిడ్డ చావు మీకు కనపడలా. అలాగే లక్ష్మీనాయుడు అనేటువంటి ఒక కాపు కుర్రాన్ని లావాదేవీల విషయంలో ఒక వ్యక్తి కారుతో గుర్తించి చంపిస్తే ఆ కుటుంబానికి రాష్ట్ర హోంమంత్రితో పాటు అలాగే ప్రభుత్వ అధికారులు వెళ్ళి ఆ బిడ్డకి 25 లక్షల రూపాయలు అందించి 10 ఎకరాలు భూమి ఇచ్చినటువంటి మీరు, మీకోసం పనిచేసిన మా బిడ్డలు చచ్చిపోతే, చంపబడుతుంటే, మా రక్తం ఈ నేలను తడుస్తుంటే మీకు కనీసం స్వభావం కూడా లేవా అని ప్రశ్నిస్తా ఉన్నామయ్యా. ఇది ఒక్క సోమరాజు మాటలు కాదు, యావత్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా దళిత సమాజం నుంచి మాట్లాడుతున్నటువంటి ఈ గొంతుగా కూడా మీరు వచ్చి మీకు మేము కనపడాలన్నాయా ఇవన్నీ చేస్తా ఉన్నాం. మీ ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గం చెందిన బిడ్డలు చంపబడ్డారు, మాకు బాధాకరమే. వాళ్ళకి న్యాయం చేశారు, మాకు మంచిదే. కానీ మా దళితులు చంపుతుంటే మీకు ఎందుకు కనపట్లేదు? వాళ్ళకి ఇచ్చిన పరిహారాలు మాకు ఎందుకు ఇవ్వట్లేదు? మేము 3 డిమాండ్లు పెట్టాం. దళితుల చావులకి ఎవరైతే కారణమయ్యారో 3 నెలల నుంచి 6 నెలల లోపే ఊరికమ్మ ఎక్కించాలని, ఫాస్ట్ ట్రాక్ కోటేయాలని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మీ దృష్టి కోసం పెట్టాం. లక్ష్మీనారాయణ అనేటువంటి కాపు వ్యక్తిని చంపబడితే ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి నష్టపరిహారం ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు మెజార్టీగా ఉన్నటువంటి ఓటు బ్యాంకు కలిగిన మా దళితులకి మీరు ఇవ్వకపోవడం ద్వారా మీరు మాకు ద్రోహం చేసినట్టే. మీరు మాకు ₹1 కోటి ప్రకటించాలని మేము డిమాండ్ చేశాం. 3వది, ఏళ్ల తరబడి ఎస్సీ ఎస్టీ యొక్క హత్య కేసుల్లో పెండింగ్ లో ఉన్నటువంటి జాబులు, భూములు అయ్యి మా హక్కు, వాటిని వెంటనే పరిష్కరించాలని ధర్మ పోరాటం దీక్ష చేపట్టాం. మరి మా చావుల్లో కూడా ఇంత వివక్షత కనబడతా ఉంటే మేము ఎవరిని అడగాలి?